క్వాలిటేటివ్ లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకురావడానికి తమిళనాడు ప్రభుత్వం వినూత్నమైన ప్రయత్నం చేస్తోంది. అదే ఒక కొత్త స్కీమ్, ఇల్లం తేడి కల్వి. ఇల్లం తేడి కల్వి అంటే ఎడ్యుకేషన్ ఎట్ ద డోర్ స్టెప్స్ అని. కరోనా టైంలో పర్టికులర్గా పిల్లల్లో నాణ్యమైన విద్య కరువైంది. తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో ఎన్రోల్మెంట్ బాగానే ఉంది, కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ బాగాలేవు, క్వాలిటీ బాగాలేదన్నమాట. మనం ఇంతకుముందు ఎస్ఆర్ రిపోర్టులు చూసుకున్నా సరే 5వ తరగతి పిల్లవాడు 2వ తరగతి స్కూల్ టెక్స్ట్ బుక్లు చదవలేకపోతున్నాడు, 3వ తరగతి మ్యాథ్స్ చేయలేకపోతున్నాడు, స్కూల్ టెక్స్ట్ బుక్లు కూడా చదవలేని పరిస్థితి. ముఖ్యంగా కరోనా టైంలో చాలా గ్రామాల్లో, అది తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, చాలా గ్రామాల్లో టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల పిల్లలు బెస్ట్ టీచింగ్ మెథడ్స్ని అందుకోలేకపోయారు. అంటే పెడగాగిని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు ఆన్లైన్ ద్వారా. దాంతో మేజర్ ప్రాబ్లం టెక్నాలజీ లేకపోవడం. రెండోది, ఎవరికైనా టెక్నాలజీ ఉన్నా వాళ్ళకి సంబంధించి అవగాహన లేకపోవటం. దాంతోపాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అర్బన్ ఇండియాలో ఇది బాగానే ఉంది, కానీ రూరల్ ఇండియాలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ సెటిల్ కాలేకపోయిందనమాట. దీంతో పిల్లల్లో జిజ్ఞాస పెంచేందుకు, లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచేందుకు, ముఖ్యంగా విద్యలో నాణ్యత పెంచేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇల్లం తేడి కల్వి అనే ఒక ప్రోగ్రాం తీసుకొచ్చింది. అసలు ఏంటి ఈ ప్రోగ్రాం? ఈ ప్రోగ్రాం ద్వారా చాలామంది వాలంటీర్స్ని సెలెక్ట్ చేస్తారు. కొంతమంది ఇంటర్మీడియట్ అంటే +2 దాకా చదివిన వాళ్ళని, కొంతమంది డిగ్రీ దాకా చదివిన వాళ్ళని. ఈ వాలంటీర్ సెలెక్షన్ ప్రాసెస్, ట్రైనింగ్ ప్రాసెస్ మొత్తం ఉంటుందన్నమాట. దీనిలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ కూడా వాలంటీర్స్ సంబంధించి కొంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాయి. ఈ వాలంటీర్స్లో ఉమెన్ వాలంటీర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళ పని ఏంటంటే రోజు 1 గంట సేపు ఒక వీధిలో కానీ, అంటే పిల్లలు ఎక్కడుంటారో ఆర్చ్ ప్లేస్కి వెళ్ళి కొంతమంది పిల్లల్ని అక్కడ చేరవేసుకుని వాళ్ళకి చుట్టుపక్కల జరిగే అంశాల పట్ల ఒక అవగాహన కల్పించడం. అంటే ఉదాహరణకి చైల్డ్ లేబర్ గురించి, లేకపోతే ఎన్విరాన్మెంట్ గురించి, లేకపోతే పావర్టీ ఎలివేషన్ గురించి. ఎందుకంటే చదువు అంటే కేవలం బట్టి పట్టడం కాదు, దానికి సంబంధించి అవగాహన కల్పించడం, ఒక క్వాలిటేటివ్ అవుట్కమ్ తీసుకురావడం, లేదా చిన్న చిన్న అంకెలు నేర్పించడం దగ్గర నుంచి అన్నిటికీ. 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలకి, వీళ్ళ కోసం ఇంటర్మీడియట్ వాళ్ళు, 6, 7, 8 తరగతులకి డిగ్రీ చదివిన వాళ్ళని వాలంటీర్స్గా సెలెక్ట్ చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చి వాలంటీర్స్ని తీసుకొస్తారనమాట. తర్వాత ఈ వాలంటీర్స్ వాళ్ళకి రకరకాల అంశాల పట్ల అవగాహన కలిగిస్తారు. అంటే ఇది ఇన్ఫార్మల్ అయినా, అంటే స్కూల్ లాగా కూర్చోబెట్టి ఒక చోట చదివించలేకపోయినా రోజు 1 గంట రకరకాల అంశాల పట్ల పిల్లలకి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి సొసైటీ మీద అవగాహన కల్పించి బేసిక్ కాన్సెప్ట్ నేర్పిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఎడ్యుకేషన్లో దీని ప్రభావం పడి వాళ్ళు నాణ్యమైన పౌరులా తయారవుతారన్నది తమిళనాడు ప్రభుత్వం అంచనా అనమాట. ఇది పొలిటికల్ సైన్స్లో కానీ మిగతా సబ్జెక్ట్లో ఒక కాన్సెప్ట్ ఉంది, కాన్సైంటిజేషన్. కాన్సైంటిజేషన్ అంటే ఒకసారి స్పెల్లింగ్ చూసుకుంటే CONSCIENTIZATION. కాన్సైంటైజేషన్ అంటే మన చుట్టూ ఉన్న సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్న అంశాల పట్ల ఒక క్రిటికల్ థింకింగ్, ఒక అవగాహన. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చిన థింకర్ పేరు పాలో ఫెర్రీ. ఈయన సమాజం పట్ల ఒక అవగాహన విద్యలో ఉండాలని, క్రిటికల్ థింకింగ్, ఈయన ఒక ఎడ్యుకేషనిస్ట్ అనమాట. పాలో ఫెర్రీ సమాజం పట్ల రకరకాల అంశాల పట్ల మనకు అవగాహన ఉండాలి, క్రిటికల్ కాన్షియస్నెస్ ఉండాలి, క్రిటికల్ థింకింగ్ ఉండాలి, పిల్లల్లో క్వశ్చన్ రైజింగ్ ఉండాలి. అంటే ఉదాహరణకి రోడ్డు మీద రోడ్లు సరిగ్గా లేవు, దానికి సంబంధించి దీన్ని ఎవరు నీట్గా చేయాలి, శానిటేషన్ సరిగ్గా లేదు, డ్రైనేజ్ ఉంది, లేకపోతే ఒక అమ్మాయి చిన్నపిల్ల బడికి వెళ్లకుండా పనికి వెళ్తుంది. ఇట్లా రకరకాల అంశాల పట్ల పిల్లలు ఒక క్రిటికల్ థింకింగ్ రైజ్ చేయటం అనమాట. పాలో ఫ్రెరీ అనే ఎడ్యుకేషనిస్టు కల్చర్ ఆఫ్ సైలెన్స్ అనే కాన్సెప్ట్ కూడా చెప్తారు. మన కుటుంబాల్లో, మన సొసైటీస్లో క్వశ్చనింగ్ నేర్పించడం, ఏ అప్రెషన్ వచ్చినా సైలెంట్గా భరించడం నేర్పిస్తారు. అలా కాకుండా చిన్నప్పటి నుంచి ఒక పిల్లవాడికి టీచింగ్ మెథడ్స్లో, పెడగాగికల్ మెథడ్స్లో క్వశ్చనింగ్ నేర్పించాం, క్రిటికల్ థింకింగ్ నేర్పించాం, డిబేట్ నేర్పించాం అనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు డెమోక్రసీలో పైకి వస్తారు. చిన్నప్పటి నుంచే ఈ సైలెన్స్ని బ్రేక్ చేసి క్వశ్చనింగ్ నేర్పించాలి, క్రిటికల్ థింకింగ్ నేర్పించాలి. భారతదేశంలో చాలా విద్యా వ్యవస్థలో విద్య అనేది బట్టి పట్టం అయిపోయింది. ఇది కాకుండా ఈ కాన్సైంటైజేషన్ అనే కాన్సెప్ట్ విద్యలో కూడా తీసుకొస్తే, ఈ పాలో ఫ్రెరీ కాన్సెప్ట్ విద్యలో కూడా తీసుకొస్తే చాలా బాగుంటుంది. దాంతోపాటు మనం గమనిస్తే డెమోక్రసీ ఉందనుకోండి, దానిలో కూడా ప్రజల అవగాహన రావాలి.
పీపుల్ షుడ్ బి యాక్టివ్ పార్టిసిపెంట్స్ రాదర్ దాన్ ప్యాసివ్ రిసిపియంట్స్ అనమాట. సో కొంచెం ఎక్స్ట్రీమ్గా రిలేట్ చేస్తే కార్ల్ మార్క్స్ ఒక మాట అంటాడు, క్లాస్ కాన్షియస్నెస్ అని. అంటే మనకి అవగాహన కలగాల్సి ఏం జరుగుతుంది, ఎక్స్ప్లాయిటేషన్ ఎలా జరుగుతుందని. అదే పిల్లల్లో అయితే చుట్టుపక్కల ఉండే సమాజం పట్ల అవగాహన ఉండాలి, ఇది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఈవెన్ ఆప్షనల్, పొలిటికల్ సైన్స్ లాంటి ఆప్షనల్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ క్రిటికల్ కాన్షియస్నెస్ రైజింగ్, ఇవన్నీ కూడా ఈ కాన్సెంటైజేషన్ అనే కాన్సెప్ట్. నిన్న హిందూ పేపర్లో ఈ కాన్సెంటైజేషన్కి మొత్తం క్రిటికల్ థింకింగ్కి లింక్ చేసి ఈ టాపిక్ పెట్టారు. అంటే తమిళనాడు ప్రభుత్వం 5 నుంచి 13 సంవత్సరాల మధ్య బాలబాలికలకు లెర్నింగ్ అవుట్కమ్స్ పెంచడానికి అద్భుతమైన స్కీమ్ తీసుకొచ్చింది. ఆ స్కీమ్ పేరే ఇల్లం తేడి కల్వి అని చెప్పొచ్చు.